Welcome to online classes ABN and PRR College of Science, Kovuru. So, third BCom General 6th semester paper Financial Services Unit 2 Merchant Banking Services. సో మనం ప్రీవియస్ క్లాస్లో మర్చెంట్ బ్యాంకింగ్ కోసం అలాగే వెంచర్ క్యాపిటల్ కోసం చెప్పడం జరిగిందండి. సో ఈరోజు చెప్పిన క్లాస్ ఏంటంటే సెక్యూరిటైజేషన్, దీన్ని క్రెడిట్ సెక్యూరిటైజేషన్ అని కూడా అంటారండి. అసలు సెక్యూరిటైజేషన్ అంటే ఏంటంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో వివిధ మార్పులకి లోనవుతుందని మనం చెప్పచ్చండి. అంటే ఆర్థిక వ్యవస్థ మూలధన మార్కెట్ కానీ, లేకపోతే ద్రవ్య మార్కెట్ కానీ, లేకపోతే రుణాల మార్కెట్లు కానీ అభివృద్ధి అవసరం అనేది చాలా చాలా అవసరం మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క అంతర్భాగమైన రుణాల మార్కెట్ స్వతంత్ర మార్కెట్గా కూడా ప్రాథమిక అనుబంధ మార్కెట్లుగా ఉండడం కూడా అవసరం అని మనకి తెలుస్తుంది. అలాంటి టైంలోనే మనకి ఈ యొక్క క్రెడిట్ సెక్యూరిటైజేషన్ ప్రాముఖ్యత చాలా సంతరించుకుందని మనం చెప్పచ్చండి. అయితే దీని యొక్క మనం మీనింగ్ చూసుకుంటే ఒకసారి, సో సెక్యూరిటైజేషన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఇంటూ ట్రేడబుల్ సెక్యూరిటైజేషన్ దట్ కెన్ బి సోల్డ్ ఇన్వెస్టర్స్. సో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఆ పెట్టుబడిదారుల యొక్క అమ్మకాల యొక్క ఈ యొక్క నగదు ప్రవాహం అన్నది, అంటే ఈ యొక్క సెక్యూరిటైజేషన్ ద్వారా ఆ యొక్క నగదులోకి మార్పు చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని మనకి సెక్యూరిటైజేషన్ అని సింపుల్గా చెప్పచ్చండి. అంటే ఇవి ఎలా ఉంటుంది అంటే ఇవి such as loans, receivables, mortgages, and credit card balances, high purchase debtors, lease receivable, trade debtors, etc. సో ఈ రూపాల్లో ఈ యొక్క క్రెడిట్ సెక్యూరిటైజేషన్ ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క చిన్న డెఫినేషన్ పరంగా చూసుకుంటే మనకి అకార్డింగ్ టు జేఎస్ ఆండర్సన్ అండ్ జేసీ స్కాట్ అన్న మహాశయులు ఏం చెప్తున్నారు అంటే, ఆర్థిక సంస్థల యొక్క ద్రవ్యత్వం లేని ఆస్తులను అమ్మకం చేయబడిన సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా బదిలీ చేసుకోవడం ఆర్థిక సంస్థ యొక్క ఆస్తుల అప్పుల పట్టీలో రుణాల వసూళ్లు మొదలైన దీర్ఘకాలిక ఆస్తులకు బదులుగా సెక్యూరిటీల విలువకు సమానంగా నగదును చూపించడం జరుగుతుంది. అంటే ఏం చేస్తారటండి, ఏవైతే ఆర్థిక సంస్థల యొక్క ద్రవ్యత్వం లేని, అంటే ద్రవ్యత్వం లేని లిక్విడిటీ లేని ఆస్తులను అమ్మకం చేయబడిన సెక్యూరిటీలను, అంటే ఏవైతే సేల్ చేశారో ఆ యొక్క సెక్యూరిటీలను ఏం చేస్తారంట, జారీ చేయడం అంటే ఇష్యూ చేయడం ద్వారా, అలాగే బదిలీ చేసుకోవడం అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా ఆర్థిక సంస్థ యొక్క, అంటే ఏదైతే ఆ యొక్క ఇండస్ట్రీ అవ్వచ్చు లేకపోతే కంపెనీ అవ్వచ్చు, ఏవైతే ఆస్తులు బట్టి, అంటే ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉందో ఆ యొక్క రుణాల వసూళ్ళు, అంటే ఏవైతే అప్పులు మనం కలెక్ట్ చేస్తుంటే క్రెడిట్ కలెక్షన్ ఏదైతే ఉందో అలాగే మొదలైన కార్యకలాపాలు ఉన్నట్లో కూడా దీర్ఘకాలిక ఆస్తుల బదులుగా, అంటే ఫిక్స్డ్ అసెట్స్ బదులుగా ఈ యొక్క సెక్యూరిటీస్ విలువకు సమానంగా నగదును చూపించడం జరుగుతుంది. అంటే ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయో వాటికి బదులుగా ఈ యొక్క సెక్యూరిటైజేషన్ చూపించడాన్ని ఈ యొక్క క్రెడిట్ సెక్యూరిటైజేషన్ అంటారు మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క సెక్యూరిటైజేషన్ వచ్చరికి ఒక ప్రాసెస్ రూపంలో జరుగుతుందని మనం చెప్పచ్చండి. ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఇన్ 6 బేసిక్ ప్రాక్టీస్ ఉంది. సో మనకి 6 లేక 5 దశల్లో ఈ యొక్క సెక్యూరిటైజేషన్ ఉంటుందని మనం చెప్పచ్చండి. సో మొదటి దశని మనం ఏమంటారంటే ఒరిజినేటర్ అని అంటారండి. సో ఒరిజినేటర్ అంటే మన తెలుగులో గుర్తింపు దిశ అని చెప్పచ్చండి. అలాగే రెండోది వచ్చేటికి బదిలీ దిశ, అసెట్ పోల్. అలాగే మూడోది వచ్చేటికి ఎస్పీవి, రెండోది వచ్చేటికి ఎస్పీవి, మూడోది వచ్చేటికి జారీ చేసే ప్రక్రియ, అలాగే నాలుగోది వచ్చేవాడికి తిరిగి చెల్లించే ప్రక్రియ. ఓకే, అలాగే ఐదోది వచ్చేటప్పటికి పరపతి శ్రేణి దశ లేదా పరపతి రేటింగ్ క్రెడిట్ ప్రక్రియ అని మనం చెప్పచ్చండి. అంటే ఓరిజినేటర్, అలాగే ఎస్పీవి, అసెట్ పోల్, నోట్ ఇష్యూస్, క్రెడిట్ అనౌన్స్మెంట్, అలాగే ఈ రూపాల్లో ఇవి జరుగుతాయని మనం
చెప్పచ్చండి. ఫస్ట్ దశని చూద్దాం ఒకసారి. ఈ యొక్క మొదటి దశలో వచ్చేవాడికి ఏమవుతుంది అంటే, సో ద ఎంటిటీ ఆన్ హూజ్ బుక్స్ ద అసెట్స్ టు బి సెక్యూరైజ్డ్ ఎగ్జిస్ట్, ఇట్ ఈజ్ ద ప్రైమ్ మూవ్ ఆఫ్ ఐడియా. సో ఇక్కడ వచ్చేటికి ఆస్తులను సెక్యూరైజ్ చేయవలసిన ఆర్థిక దశను ఒరిజినేటర్ అంటారా మనం చెప్పచ్చండి. అంటే ఒరిజినేటర్ యొక్క ఆస్తులలో వసూళ్ళు, తనఖాలు, లీజు వసూళ్ళు, అద్దె కొనుగోలు పద్ధతి సంభవించే వసూళ్ళు మొదలైనవి కలిసి ఉంటాయి. అంటే ఈ యొక్క ఒరిజినేటర్ యొక్క స్థాయిలో ఎయిటీ అసెట్స్ ఉంటాయంటే వసూళ్ళు అంటే రిసీవబుల్స్, తనఖాలు, మోటరీస్, లీజ్ కలెక్షన్, రిసీవబుల్స్, అద్దె కొనుగోలు పద్ధతి, హై పర్చేస్ పద్ధతి సిస్టమ్ మొదలైన రిసీవబుల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఒరిజినేటర్ దశలో ఉంటాయని చెప్పచ్చండి. అంటే ఒకే స్వభావం కలిగిన ఆస్తులను వాటి గడువు తేదీలను బట్టి వడ్డీ రేట్లు తిరిగి చెల్లించే విధానం, అమ్ముడుపోయే అవకాశం మొదలైన అంశాల ఆధారంగా ఎంపిక చేస్తుంది. అంటే ఏంటి, ఏదైతే ఎండింగ్ డేట్ అయిపోతున్నాయో ఆ యొక్క ఎండింగ్ డేట్ని డిపెండ్ చేసుకుని వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ చేస్తారని మనం చెప్పచ్చండి. అలాగే వివిధ ఆస్తుల సముదాయం నుంచి కొన్ని ఆస్తులను ఎంపిక చేసే క్రమాన్ని ఇవి గుర్తింపు దశ లేదా ఒరిజినేటర్ దశ అని మనం చెప్పచ్చు. అంటే ఏ ఆస్తులు అనేవి సెక్యురేషన్కి ఉపయోగపడతాయి అని స్టార్ట్ చేసే ఐడెంటిఫికేషన్ చేసే దశనే గుర్తింపు దశ అయితే ఒరిజినేటర్ స్టేజ్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి ఈవెన్ బదిలీ దశ, దీన్ని మనం ఈవెన్ ఎస్పీవి అని కూడా చెప్తామండి. అంటే పైన ఏదైతే పేర్కొన్నామో ఆ ఆస్తులు అంటే ఏంటి, ఈవెన్ తనఖాలు కానీ, లీజ్ కానీ, లేకపోతే అద్దె కొనుగోలు పద్ధతి కానీ ఏవైతే ఉన్నాయి, ఈ ఆస్తులన్నీ కూడా ఎంపిక చేసుకున్న ఆస్తులను వేరొక సంస్థకు సెక్యురిటేషన్ నిమిత్తం బదిలీ చేయడం జరుగుతుంది. సో వీటిని బదిలీ చేయడం జరుగుతుందండి. సో ఈ ఒప్పందం ఒరిజినేటర్కు ఎస్పీవి మధ్య అమ్మకం రూపంలో కానీ అదనపు హామీ ఆధారంగా కానీ చేసుకుంటాయి. అంటే ఒరిజినేటర్కి ఎస్పీకి మధ్యలో ఎలా జరుగుతుందంట, ఈ జరిగితే సేల్స్ రూపంలో లేకపోతే వేరే ఒక ఒప్పందం మీద జరుగుతుందని మనం చెప్పచ్చండి. అలాగా హామీ ఆధారంగా కానీ చేసుకుంటాయి. దీన్నే బదిలీ ప్రక్రియ అంటారు. దీన్నే ఎస్పీవి అని మనం చెప్పచ్చండి. తర్వాత జారీ చేసే ప్రక్రియ నోట్ ఇష్యూ వచ్చరికి ఒరిజినేటర్ వద్ద నుండి తీసుకున్న ఆస్తులను తక్కువ విలువ గల ఆస్తులు మార్చి వివిధ గడువు తేదీలో పెట్టుబడిదారులకు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి యొక్క గడువు తేదీలన్నీ చూసి ఎండింగ్ డేట్స్ అన్ని చూసుకుని దాన్ని ఇన్వెస్టర్స్కి జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇలా జారీ చేయబడిన ఆస్తులు ఏమవుతుంది అంటే సెక్యూరిటేషన్ చేయబడిన రుణాల గడువు తేదీలో ఐక్యంగా చెందే విధంగా వీటిని జారీ చేస్తారు. వీటి డేట్ల మార్పులు కానీ అది మనకి ఆస్తి రూపంలో తయారయ్యేలాగా ఈ యొక్క మార్పులు అనేది చేయడం జరుగుతుంది. సో రీఇష్యూ అనేది ఎలా చేస్తుంది అంటే ఇక్కడ వచ్చేవాడికి ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిని చెల్లింపు చేయడానికి వడ్డీ చెల్లింపుకు చేసే వసూలుకు ఆధారంగా ఇవి అవుతాయి మనం చెప్పచ్చండి. అలాగే తర్వాత వచ్చేసరికి పరపతి రేటింగ్ ప్రక్రియ లేకపోతే పరపతి శ్రేణీకరణ దశ అంటారండి. సో ఇక్కడికి వచ్చేవాడికి ఎలా ఉంటుంది అంటే ఏవైతే సెక్యూరిటీలు ఉన్నాయో ఆ సెక్యూరిటీ పరపతి రేటింగ్లో పరపతి రేటింగ్ యొక్క సంస్థలు పాల్గొంటాయని మనం చెప్పచ్చండి. అంటే ఆ రేటింగ్ బట్టి వీటి మీద మనం కొనుక్కోవాలి. అంటే ఇవి కాకుండా మచ్చడి బ్యాంకులు కానీ పోటీ సంస్థలు కానీ హామీదారులు కానీ మద్దతుగా కూడా ఉంటాయని మనం చెప్పచ్చండి. సో ఈ స్థాయిలో మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్తుంది. అంటే ఓవరాల్గా దశలని రెండు విధాలుగా ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందండి. అంటే బారోయింగ్ అప్లికేషన్స్ కానీ అవి ఎవరైతే ఓరినేటర్ ఉందో వారినేటర్ ఉంటే ఎవరు బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సో వారి దగ్గర నుంచి ఏమవుతుంది అంటే ఎస్పీవి దగ్గరికి వెళ్తుంది. ఎస్పీవి ఏం చేస్తుంది, క్రెడిట్ కానీ లిక్విడిటీ సపోర్ట్ కానీ చేస్తుంది. తర్వాత నుంచి ఇన్వెస్టర్ దగ్గరికి వస్తుంది. ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్ ఏం చేస్తారు, క్యాష్ రూపంలో ఇస్తారు. అది మళ్ళీ ఏం చేస్తుంది ఓరినేటర్ దగ్గర మరి బారోవర్స్ వస్తుంది. అంటే దిశ అనేది ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈ యొక్క బేసిక్గా అయితే ఇలా ఉంటుంది. తర్వాత దీన్ని ఈ విధంగా మార్పులు చేశారని మనం చెప్పవచ్చండి. సో ఈ యొక్క టైప్స్ చూసుకునేప్పుడు మనకి ఈ యొక్క సెక్యురిటేషన్ యొక్క కొన్ని రకాలు చూస్తున్నట్టు మనకి ఎలా ఉంటుంది అంటే
ఫీచర్స్. సో మనకి సెక్యురేషన్లోని కొన్ని రకాలు కూడా మనం డివైడ్ చేసేయండి. సో ఆ రకాలు అనేవి ఎలా ఉంటుంది అంటే సెక్యురేషన్ వచ్చేటికి టైప్స్ ఆఫ్ సెక్యురేషన్ వచ్చేటికి పాస్ త్రూ మరియు పే త్రూ సర్టిఫికెట్స్ కింద డివైడ్ చేయడం మనం జరుగుతుంది. సెక్యూరిటీస్ని పాస్ త్రూ అండ్ పే త్రూ అని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ పాస్ త్రూ అంటే ఏంటంటే పెట్టుబడిదారులకు ఈ సర్టిఫికెట్ చెల్లింపు రుణాన్ని వద్ద నుంచి ఎస్పీవి నగదును స్వీకరించడం బట్టి ఉంటుంది. వివిధ రకాల పాస్ త్రూ సర్టిఫికెట్స్ గడువు తేదీ ఒకే విధంగా ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు గడువు తేదీ సెక్యూరిటేషన్ చేసిన ఆస్తుల తేదీతో సమానంగా ఉంటుంది. పే త్రూ సర్టిఫికెట్ల గడువు తేదీ రకరకాలుగా ఉంటుంది. పెట్టుబడిదారుల యొక్క అవసరాలు వివిధ రకాలుగా ఉండడం వలన వారికి జారీ చేసే సెక్యూరిటీలు గడువు తేదీలు కూడా అవసరానికి అనుగుణంగా ఉంటుందని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ పాస్ త్రూ సర్టిఫికెట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ ఎస్పీలో స్వీకరించిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అయితే ఈ యొక్క పాస్ త్రూ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయంటే ఒకే గడువు తేదీ కలిగి ఉంటుంది. అది ఈ యొక్క సర్టిఫికేట్ గడువు తేదీ సెక్యూరిటేషన్ ఆయన ఆస్తుల తేదీతో సమానంగా ఉంటుంది. ఏదైతే ఆస్తుల తేదీ దానికి సమానంగా ఉంటుందని. అదే పే త్రూ వచ్చేప్పటికి సర్టిఫికేట్ గడువు తేదీ రకరకాలుగా ఉంటుంది. పెట్టుబడిదారుల యొక్క అవసరాలకు అనుగుణంగా ఇవి జారీ చేయడం జరుగుతుంది. గడువు తేదీలో జారీ చేయడం అనుగుణంగా ఉంటుందని మనం చెప్పచ్చు. తర్వాత వచ్చరికి ప్రిఫర్ స్టాక్ సెక్యూరిటీస్. సో ప్రిఫర్ స్టాక్ సర్టిఫికెట్స్ వచ్చేచోటికి ఎలా ఉంటుంది అంటే హోల్డింగ్ కంపెనీ యొక్క వర్తమాన రుణాలు కానీ వస్తువుల ఆధారంగా కానీ అనుబంధ కంపెనీ జారీ చేసే పత్రాలను పరికరాలను ఫ్రీ ఫర్ స్టాక్ సెక్యూరిటీలో అంటారని మనం చెప్పచ్చండి. అంటే హోల్డింగ్ కంపెనీ యొక్క వర్తక రుణాలను వస్తువులను కొనుగోలు చేసి అనుబంధ కంపెనీ వాటిని స్వల్పకాలిక సెక్యూరిటీగా మార్చి హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తికి ద్రవ్యతానికి దోహదపడుతుంది. అంటే ఏదైతే మనకి ఏ కంపెనీ ఉందో ఆ ఏ కంపెనీ ఏం చేస్తుందంటే బి కంపెనీకి ప్రత్యక్ష సెక్యూరిటీలు అన్నింటిని కూడా వసూలు చేసుకుని వాటికి అనుబంధ కంపెనీ ఏదైతే ఉందో స్వల్పకాలిక సెక్యూరిటీగా మార్చి హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తుల ద్రవ్యత్వానికి దోహదపడుతుందని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క సెక్యూరిటీలు పేరు పొందిన మర్చెంట్ బ్యాంకులు కానీ లేకపోతే మద్దతు బాగా కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇవి పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేసరికి ఈ యొక్క మనకి ఆస్తుల ఆధారంగా మనకి చూసుకునేప్పటికీ ఆస్తుల పరంగా మనకి ఈ యొక్క ప్రయోజనాలు అనేవి అడ్వాంటేజ్ అనేవి ఎలా ఉంటాయో మనం చూసుకుంటే ఈ యొక్క ప్రయోజనాలు అనేవి మనకి సెక్యూరిటేషన్ వల్ల వివిధ పార్టీలకి వివిధ ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పొచ్చండి. అంటే ఒరిజినేటర్కి ఏమో ఈ యొక్క ఒప్పందం వలన ఎక్కువ ప్రయోజనం చేరుతుంది. ఎవరైతే ఒరిజినేటర్ అంటే గుర్తింపు స్థాయిలో ఉంటాడో వాటికి ఎక్కువ లాభం ప్రయోజనం సమకూరుతుంది మనం చెప్పచ్చండి. అలాగే ద్రవ్యత్వం కోల్పోయినా లేకపోతే తగ్గిపోయిన ఆస్తుల స్థానంలో ద్రవ్యత్వం కలిగిన ఆస్తులను ఏర్పరుకోవచ్చు. అంటే ఏవైతే మనకి ద్రవ్యత్వం లిక్విడిటీ కోల్పోతుందో లేదా తగ్గిపోతుందో ఆ ఆస్తుల మీద ద్రవ్యత్వాన్ని మనం మళ్ళీ తిరిగి పొందవచ్చు. అలాగే మధ్యకాలిక దీర్ఘకాలిక సెక్యూరిటీలు జారీ చేయడం వలన వెంటనే వినియోగించదగిన నిధులు లభిస్తాయి. అలాగే తక్కువ ఉత్పాదకత లాభదాయకత ఉన్న ఆస్తుల స్థానంలో ఎక్కువ లాభదాయకమైన ఆస్తులను లభిస్తాయి. ఏమవుతుందంటే ఇక్కడ మధ్యకాలిక బిల్ కానీ దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ కానీ ఏవైతే సెక్యూరిటీస్ ఉంటాయో వాటిని ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళ వెంటనే వినియోగించుకోవచ్చు నిధులు. అంటే ఏవైతే ఫండ్స్ అనేవి బాగా లభిస్తాయి. తక్కువ ఉత్పాదకత ఏదైతే ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుందో అలాగే ఏదైతే ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుందో అలాంటి ఆస్తుల అసెట్స్ యొక్క ప్లేస్లో సో లార్జ్ ప్రాఫిట్ కానీ ఉన్న ఆస్తులను మనం లభిస్తాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక ప్రయోజనం చూసినట్టుకి సెక్యూరిటేషన్ ఒప్పందంలో ఆస్తుల సముదాయం ఎస్పీవీకి బదులు చేయడం వలన లాభదాయకత తక్కువ ఉన్న ఆస్తులను ఆస్తి అప్పుల పట్టి నుంచి తొలగించడం మెరుగైన ఆస్తుల నిష్పత్తిని నిర్వహించవచ్చు. సో ఏవైతే సెక్యూరిటేషన్ ఒప్పందంలో ఆస్తుల సముదాయం ఎస్పీవీకి బదిలీ చేయడం వల్ల లాభదాయకత తక్కువ ఉన్న ఆస్తులు ఏమవుతుందంటే ఆస్తుల పట్టీల నుంచి తొలగించడం తద్వారా ఆస్తుల యొక్క నిష్పత్తిని నిర్వహించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది మనం చెప్పచ్చండి. అలాగే ద్రవ్యత్వం లేని ఆస్తులను తొలగించడం ద్వారా తన ఆస్తులను సమర్థంగా నిర్వహించుకునే అవకాశం కూడా కలిగి ఉందని మనం చెప్పచ్చండి. అలాగే మూలధనం యొక్క ఆస్తుల నిష్పత్తిని పెంచుకునే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుందని వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా సహాయపడతాయని కూడా మనం
చెప్పచ్చండి. సో మనకి ఇటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి కలిగి ఉన్నాయని మనం చెప్పచ్చండి. అదే మన ఇండియాలో ఈ యొక్క సెక్యురిటేషన్ అనేది ఎలా ఉంది అంటే, మన యొక్క భారతదేశంలో వచ్చేటికి కొత్తగా ఐసిఐసిఐ యొక్క వసూలు నీటి సిటీ బ్యాంకు 1997 సెక్యురిటేషన్ చేయడం మన దేశంలో ప్రథమ ప్రయత్నం. టిల్కో యొక్క అద్దె కొనుగోలు పార్టీ సిటీ బ్యాంక్ సెక్యురిటేషన్ చేసిందని చెప్పచ్చండి. అయితే ఇంతవరకు జరిగిన సెక్యురిటేషన్ అధిక శాతం సిటీ బ్యాంకే చేసిందని మనం చెప్పచ్చండి. అంటే మనకి వచ్చేసరికి మొట్టమొదటిగా ఐసిఐసిఐ అనేది వసూలు బ్యాంకు, సిటీ బ్యాంక్ అనేది ఏంటంటే 1991లో స్టార్ట్ చేసిందని చెప్పచ్చండి. అయితే ఈ సెక్యురిటేషన్ చేయడం వలన మన దేశంలో ప్రథమ ప్రయత్నం టిల్కో యొక్క అద్దె కొనుగోలు పద్ధతి ద్వారా స్టార్ట్ చేశారని చెప్పచ్చండి. అంటే సిటీ బ్యాంక్ సెక్యురిటేషన్ చేసింది, కానీ ఎక్కువగా అధిక శాతం మన ఇండియాలో ఈ యొక్క క్రెడిట్ సెక్యురిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారంటే సిటీ బ్యాంక్ నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క క్రెడిట్ సెక్యురిటేషన్ కానీ అడిగినప్పుడు వాటి ప్రయోజనాలు, వాటి యొక్క ప్రాసెస్ కానీ అడిగినప్పుడు ఇలా రాసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.